నువ్వు అనుకున్నది జరగకపోతే ఏమైందమ్మా? తిరుగుబాటు. నువ్వు కరెక్ట్ అనుకున్నది కరెక్ట్ తప్పు అని చెప్తే తిరుగుబాటు. నువ్వు రాంగ్ అనుకుంది నేను రైట్ అని చెప్తే తిరుగుబాటు. చాలా డేంజరస్ ఆస్పెక్ట్. కరోనా కంటే డేంజర్ అది. ఎందుకంటే ఈ లోపల నుంచి పుట్టే తెగులు. ఈ లోపల ఆ ఆస్పెక్ట్ వద్దు. ఎందుకంటే అంత్య గడియల్లో ఉన్నాం, చివరి క్షణాల్లో ఉన్నాం, ఇంకా మాట్లాడే క్షణాల్లో ఉన్నాం. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆ విధంగా జీవిద్దాం. క్షణాల్లో వస్తాడనే ఉద్దేశంతోనే మనం జీవిద్దాం. నా మాట అర్థం చేసుకుంటే చాలా గొప్ప జీవితాన్ని జీవించడానికి ఆశ కలుగుద్ది. అక్కడి నుంచి వైరస్ అంట, ఇక్కడి నుంచి తెగుళ్ళు అంట, తిరుగుబాటు. మోషే యొక్క నాయకత్వం మీద తిరుగుబాటు చేసినప్పుడు వచ్చింది. అందుకే ఇంకా నీ లోపల కోపం వస్తూ ఉన్నది. ఆ తెగులు తీసేసుకో. అందుకే నీ లోపల ఈర్ష్య వస్తున్నది. తెగులు తీసేసుకో. కారణం ఎట్లా చేసుకోలేస్తా ఉంటే ఒక కన్నీటి ద్వారానే అది సాధ్యం. దేని ద్వారా సాధ్యం కాదు. ఇంకా దేని ద్వారా సాధ్యమైతే కన్నీరు అవసరం లేదు. ఏసయ్య, నా ఏసయ్య కన్నీరు కార్చాడు. పాపం చేయలేదు, అక్కడ గమనించాడు. కన్నీరు కార్చాడు. కన్నీరు యొక్క ప్రాముఖ్యత చెప్తున్నాడు. తిరుగుబాటు, గురుగుడు, సనుగుడు. ఏంటమ్మా? అయ్యా అక్కడ మాకు అది దొరికింది, ఇది దొరికింది, ఆ అన్నం దొరికింది, ఈ అన్నం దొరికింది, బిర్యానీ దొరికినాయి. ఇక్కడ వస్తే నాకు ఎప్పుడు ఇదేనా? ఏంటది? మన్నా అంట. అదే టేస్ట్, వేరే టేస్ట్ వద్దా మాకు? ఏమొచ్చిందమ్మా? ఎంతమంది చచ్చిపోయారంట? 24,000 మంది చచ్చిపోయారు. తెగులు వచ్చి ఏమైందమ్మా? వాళ్ళు ఇంకా ఆహారం నోట్లో ఉండగానే 24,000 మంది చచ్చిపోయారు. తెగులు. ఈరోజు సనుగుడు, గొనుగుడు మన జీవితంలో ఇంకా ఉన్నాయి. ఎవరికి వారు ప్రశ్నించి సనుగుడు, గొనుగుడు దట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్ ఆస్పెక్ట్. నీలో తెగులు వస్తుంది. ఆ తెగులు ఏంటంటే ఇదే మాట జ్ఞాపకం చేసుకుని ఎక్కడైనా అప్లై చేసుకోండి మన జీవితంలో. ఆ తెగులు అనేది మన జీవితంలో రాకుండా ఉండాలి. నా మట్టుకైతే ఎంత గొప్ప దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేనిగా అప్లై చేసుకొని కొన్ని పాయింట్స్ చెప్తే తెగులు గురించి మాట్లాడుతూ ఇది ఒక తెగులు అని చెప్తున్నా. అది దేని బట్టి వచ్చిందో తెలియదు. మీ తర్వాత దాన్ని అన్వయించుకున్న ప్రయాసపడి అబ్బా అంత జ్ఞాపకం ఉంటుంది నాకు అని అనుకుని నేను ఏం చేయలేను. చెప్పాల్సింది నా బాధ్యత. నేను తెగులుందని లేకపోతే నేనేం చెప్పలేను. భారము లేని ప్రార్థన ఉంది, కానీ తెగులు పట్టిన ప్రార్థన. నౌ డిడ్ యు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్? ఏంటమ్మా? ఏ ప్రార్థన ఇప్పుడు చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నాం, కానీ ఏంటమ్మా? తెగులు పట్టిన ప్రార్థన. భారము లేదు. వైరస్ కంటే డేంజరస్ ఇది. అది వద్దు, ఇది వద్దు. అందుకే పొద్దున ఫస్ట్లో చెప్పి మాట అది. సింహం ఉంటే ఏం చేయాలి? బోన్ ఉంటే ఏం చేయాలి? బోన్లో మనం బంధించుకోవాలి అంతే. దేవుని యొక్క నామాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాం. ఏ విధంగా మనం జీవిస్తున్నాం? ప్రశ్నించుకోవాల్సిన వారు ఉంటున్నాం, పరీక్షించుకోవాల్సిన వారు ఉంటున్నాం. భారం లేని ప్రార్థన. తర్వాత ఇంకా వాళ్ళు ఆలోచిస్తే కూడా ఎక్కువ నేను మాట్లాడినా సనుగుడు. చెడ్డ సమాచారం ఇచ్చారు. ఏంటమ్మా? చెడ్డ సమాచారం. ఎవరు? 10 మంది ఏం చేశారు? అమ్మో వాళ్ళ ఆజానబాహులు, అంతకంటే మనం ఏం చేస్తాం, చచ్చిపోతామని చెప్పి వాళ్ళు ఏం చేశారు? సమాజాన్ని ఏం చేశారు? ఆ సమాజాన్ని వాళ్ళు ఏం చేశారమ్మా? డౌన్ అయిపోయేటట్లు వాళ్ళు ఉంటున్న ఆ యొక్క ఉత్సాహాన్ని తగ్గించారు. ఎవరు? 10 మంది. ఏమైంది? తెగులు. ఉత్సాహాన్ని తగ్గిస్తున్నాం మన జీవితంలో. అతల్లో ఉన్న ఈ ఉత్సాహాన్ని పోగొడుతుందండి. ఆ సహోదరులో ఉంటే ఉత్సాహాన్ని పోగొడుతుంది. ఈ సహోదరులో ఉంటున్న ఉత్సాహాన్ని పోగొడుతుంది. ఇంకొక
సహోదరు ఉత్సాహాన్ని పోగొడుతున్నేంటి, డౌన్ చేస్తున్నేంటి సహోదరు? తెగులు. ఆ తెగులు ఏంటి తెలుసా? ఈ ఇంకా మన జ్ఞాపకం చేస్తున్నాను. భక్తి ఉన్నది కానీ శక్తిని ఆశ్రయించదు. భక్తి ఉన్నది కానీ శక్తిని ఆశ్రయించదు. తెగులు, నీ భక్తికి తెగులు పట్టింది, నీ ప్రార్థనకు తెగులు పట్టింది, నీ భక్తికి. ఎందుకంటే భక్తికి ఏమైందమ్మా? తెగులు. శక్తిని ఆశ్రయించట్లేదు. శక్తి గలవాడు హింసింపబడడానికి ఇష్టపడతాడు. కమాన్ వాట్ ఎవర్ డూ. నువ్వేం చేస్తావు? ఇంకేం చేస్తావు? చెయ్యి. శక్తి, ఐఎమ్ పవర్ఫుల్, నో పవర్ఫుల్. నాలో ఉన్నవాడు శక్తివంతుడు. భక్తిని ఉంది కానీ శక్తి లేదు. అంటే భక్తి ఏమైందమ్మా? పోయింది. దానికి తెగులు వచ్చేసింది. ప్రార్థనకి తెగులు వచ్చేసింది. విశ్వాసము సన్నగిలిపోయినాడు. సన్నగిలిపోయినాడు. ఈ లాస్ట్ ఊడిపోయిన రెడీ ఉందన్నమాట. ఇట్టంటే పడిపోతుంది. విశ్వాసం వల్ల బలం పొందుకున్నాడు. ఎవరమ్మా? వారందరూ కూడా ఎవరు? మనం ముందు మొట్టమొదటిగా అబ్రహాం నుంచి కూడా విశ్వాసాన్ని కూడా ఆ విశ్వాసం బట్టి వచ్చిన వాళ్ళకి బలం వచ్చింది. ఈరోజు మనకి ఏం లేదు, బలం లేదు. సనుగుడు, గొనుగుడు, సహోదరుడ, వ్యభిచార క్రియలు. ఇస్రాయేల్ వారు లోపలికి వెళ్తుంటే ఏమైందమ్మా? వ్యభిచారం చేయాల్సి వచ్చింది. అంటే ఈరోజు వ్యభిచారం చేయట్లే కానమ్మా, మన క్రియలు ఎట్లున్నాయి? ఇటు అటు, ఇటు అటు. అది నథింగ్ బట్ ఏంటమ్మా? వ్యభిచారం. ఆత్మీయ వ్యభిచారం. ఆత్మీయ వ్యభిచారం. ఆయన మాట్లాడిందాం, ఆయన ప్రసంగాలు విందాం, అది మాట్లాడిందాం, ఇది మాట్లాడిందాం. ఏముందన్నమాట? ఎందుకమ్మా జీవితం? ఎందుకు ఆ జీవితం? వ్యభిచారం కాకపోతే ఏమంటారు దాన్ని? ఆయన కూడా మరి వ్యభిచారం చేసి అదే ఈ కనుక కూడా శ్రమించారు పెద్దలు, చిన్నవాడు. కానీ భార్య భర్తలు కూడా ఒకటే సార్ బయటకు పోయినా అదే సంతోషం. మరి ఇంకేంది? అట్లా బయట కాదు కదా, ఇయర్ ఫ్యామిలీ ఇయర్, మనం ఒక కుటుంబం ఇక్కడ. మీరు అటువంటి ఒక దౌర్భాగ్య జీవితం జీవించకుండా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకే తెగులు వచ్చేసింది. తెగులు పట్టిందమ్మా. నీ ప్రేమకు తెగులు పట్టింది. ప్రేమకు తెగులు పట్టింది. ప్రేమలో స్వార్థం వచ్చేసింది, తాత్కాలికం వచ్చింది. ఇవన్నీ కూడా ప్రభు నాతో మాట్లాడుతూ ఎంత ఆనందం ఇచ్చిందో సహోదరుడా. స్తుతికి తెగులు వచ్చేసింది. ఏం తెగులు వచ్చిందండి? స్తుతించినప్పుడు ముఖస్థుతి చేస్తున్నాం. ముఖస్థుతి అంటే ఏంటి బ్రదర్? ఎప్పుడైనా చేసినావా? నేను కూడా చేసినా కదా. కలెక్టర్ గారు వస్తే ముఖస్థుతి చేయమని, అప్పు అయ్యాడు ఆయన ఎంత గొప్పవాడే ఉంటుంది. బయటికి పోయి చెప్తాడు. ఆ ముఖస్థితి అంటే ఏంటి? ఎదురుగా ఉన్నప్పుడు ఒకలాగా, తర్వాత ఇంకొకలాగా. దాన్ని ఏమంటారు? అది తెగులు కాదా? అది తెగులు కాదా? దేవుడు నామటి జ్ఞాపకం చేస్తున్నాడు. దినమంతా నువ్వు ప్రార్థన చేయలేకపోతుంది, దినమంతా స్తుతి చెల్లించు. దేవుడే ఉన్నాడు. ఎప్పుడు కూడా మీరు స్తుతులు చెల్లించాలి అన్నాడు. చెల్లించట్లేదంటే నీ స్తుతికి ఏమొచ్చింది? తెగులు పట్టిందమ్మా. వైరస్ బయట నుంచి వస్తుంది కానీ ఈ తెగులు నీలోంచి వచ్చేస్తుంది. ఎన్ని చెప్పుకోవాలన్నా ఎన్నో చెప్పుకోవచ్చు సహోదరుడా. ఈరోజు మన జీవితంలో అవన్నీ లేకుండా ఉండాలని చెప్పిన మాటలు మర్చిపోకుండా హృదయంలో పదిలపరుచుకొని గొనుగుడు, సంశయాలు, తర్వాత వ్యభిచార సంబంధించిన క్రియలు, ఇంకా అవే విశ్వాసము సన్నగిల్లకుండా బలం పొందుకోవాలి. ఇతర సహోదరులు ఎప్పుడు కూడా మనం డౌన్ చేయకూడదు. వాళ్ళలో ఉంటున్న ఆత్మను మనము చల్లార్చకూడదు. ప్రార్థనలో భారం లేదే, స్తుతిలో ముఖస్థుతి ఏంటి, ఇవన్నీ కూడా తెగులుకు సంబంధించింది. దేవుడు కృపలో మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తున్నాడు సంఘానికి. నువ్వు మార్చుకోకపోతే జీవితంలో ఇక అంతమే. ప్రశ్నించని జీవితం ఇదేంటి, అట్లనా కాదా అయిపోయాయి. ప్రశ్నించినామంటే అది మళ్ళీ తెగులే, గొప్ప తెగులు. అవునమ్మా, అన్నిటికంటే గొప్ప తెగులు ఏంటమ్మా?
ఎప్పుడు ప్రశ్నించిన ఇది కరెక్టా, ఇది అవునా, ఇది నిజమా, కాదు ఇట్లా కాదు అట్లా కాదే, అదేంటి ఇట్లున్నది, ఈ వాక్యం అట్లుంది. సహోదరుడు తెగులు. ఈరోజు ఆహారం నీకు దేవుడు ఈరోజు ఇస్తాడు అంతే. ఈ ఆహారం నిన్నటి దినం నీకు అనవసరం, రేపేమొస్తుందో నీకు అనవసరం. ఈరోజు ఇచ్చే దినాహారంతో నువ్వు బతుకు. ఇది నీకు ఆహారంగా లేకపోతే చెప్పు. ఇదేమైనా పాయిజన్గా ఉంటే చెప్పండి. దీంట్లో రుచి లేదంటే చెప్పండి. రుచి లేకపోవడానికి కారణం ఏంటి? నీలో టేస్ట్ పడిచిపోయింది. అందరికి రుచికున్నప్పుడు నీకెందుకు రుచి ఉండట్లేదు? కారణం ఏంటంటే సహోదరుడు, తెగులు అనేది వచ్చేసింది. మార్చుకోవాలి. తెగుల నుంచి మనము బయటికి రావాలి. బయటికి రాకపోతే సహోదరుడా, ఆ తెగులు మనల్ని నాశనం చేసేస్తుంది. ఎలా చచ్చిపోయావా అంటే తెగులుతో చచ్చిపోయావు. వైరస్ సంపుద్ది, తెగులు సంపుద్ది. కాబట్టి సహోదరుడు, మనకి గొప్ప జీవితం అనుగ్రహించాడు దేవుడు, కన్నీటి జీవితం. ఎంతగా మనం కన్నీరు కాల్చడానికి ఇష్టపడుతున్నాం. యుద్ధం కాదమ్మా, యెరూషలేము గురించి, రాబోయే తరాన్ని గురించి, సహోదరుల గురించి నేను మాట జ్ఞాపకం చేస్తున్నాను. ప్లీజ్ ప్రతి సహోదరులందరి గురించి ప్రార్థన చేస్తూ కన్నీటి కారవండి. రావాలా? బాగున్నా బ్రదర్, షాలోం బ్రదర్ అంటే షాలోం కాదు, బాగున్నా కాదు, కన్నీరు కార్చి అడుగు ఏంటమ్మా షాలోం. ఆమెన్. భయపడుతున్నాను నేను ఆ సహోదరు గురించి ప్రార్థన చేయలేకపోతే, ఆ ప్రార్థన గురించి ఆ సహోదరుని బట్టి నా కన్నీరు రాకపోతే ఐ విల్ నాట్ సే షలోం. రావాల్సింది. దేవుడు నడిపించిన